నమస్కారం. మీరు చూస్తుంది తమిళనాడులోని అతి ప్రాచీనమైన, అతి ప్రాముఖ్యమైన దేవాలయాల్లో ఒకటైన నిత్య కళ్యాణ పెరుమాళ్ దేవాలయం. ఈ దేవాలయం తమిళనాడులోని తిరువిందై క్షేత్రంలో కొలువైన శ్రీ ఆదివరాహ పెరుమాళ్ మరియు ఆయన దేవేరి అఖిలవల్లి తాయార్ అనగా భూదేవిల మూలవిరాట్ రూపం కొలువైన దివ్యమైన క్షేత్రం. లోక కళ్యాణం కోసం భూదేవిని రక్షించిన వరాహస్వామి ఇక్కడ తన దేవేరిని ఎడమ తొడపై కూర్చోబెట్టుకొని పరమ శాంతమూర్తిగా దర్శనమిస్తారు. స్వామివారి ఎడమవైపున భూదేవి ఉండటం వల్ల ఈ ఊరికి తిరు ఇడ ఎందై అని పేరు వచ్చింది. స్వామివారి వెనుక ఒక అలంకృత తోరణం ఉండగా వారి చతుర్భుజాలలో శంకుచక్రాలు శోభిల్లుతాయి. ఇక్కడ విగ్రహం కింది భాగంలో మోకరిల్లి భక్తితో తలవంచి ఉన్న శ్యామలావర్ణ రూపంలో ఆదిశేషుడు మరియు ఆయన భార్య నాగవేణి ఉంటారు. సాధారణంగా పాము రూపంలో ఉండే ఆదిశేషువుని ఇక్కడ మానవ రూపంలో అనగా నర రూపంలో చెక్కడం అత్యంత అరుదైన విశేషం. స్వామివారు మరియు అమ్మవారి భారాన్ని మోస్తూ వారి ఎడమ పాదాన్ని తమ శిరస్సుపై భక్తాతిరేకంతో స్వీకరిస్తున్నట్లు ఈ దివ్యరూపం మనకు కనిపిస్తుంది. వివాహ దోషాలను తొలగించే పరమ పవిత్రమైన మంగళకర క్షేత్రంగా ఈ రూపంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. పూర్వం కాలవ మహర్షికి 360 మంది కుమార్తెలు ఉండేవారు. వారి వివాహం కోసం ఆయన శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. స్వామి ఒక బ్రహ్మచారి రూపంలో వచ్చి రోజుకి ఒక కన్య చొప్పున ఏడాది పొడవునా 365 మందిని వివాహం చేసుకున్నారు. చివరి రోజున ఆ 360 మంది కన్యలను కలిపి ఒకే దివ్య రూపంగా మార్చారు. ఆమె అఖిలవల్లి తాయార్. ప్రతిరోజు వివాహం జరిగినందున స్వామికి నిత్య కళ్యాణ పెరుమాళ్ అనే పేరు వచ్చింది. మనం తప్పకుండా చూడవలసిన దేవాలయాల్లో ఈ దేవాలయం ఒకటి. ఈ దేవాలయం దర్శించిన వెంటనే 3 నెలల్లో పెళ్లి కాని వారికి పెళ్ళవుతుంది. ఎంతటి కష్టమైనా కానీ తొలగిపోతుంది. అంతటి ప్రాముఖ్యమైన దేవాలయం ఈ నిత్య కళ్యాణ పెరుమాళ్ దేవాలయం. తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శించగలరు.